ఈరోజు మనం పర్ఫెక్ట్ ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ కోసం టిప్స్ చూద్దాము. పిండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఎక్కువ పలుచగా ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కువ పలుచగా ఉంటే మనం ఓన్లీ దోశలు మాత్రమే వేసుకోగలం, ఇడ్లీకి పనికిరాదు. సో ఇడ్లీ పిండిని బాగా ఇలా 5 మినిట్స్ వరకు బీట్ చేయండి. మనం మొత్తం పిండిని రుబ్బేసిన తర్వాత ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా ఒకే డైరెక్షన్లో 5 to 7 మినిట్స్ ఇలా బీట్ చేయడం వల్ల పిండి అనేది తొందరగా పులుస్తుంది అండ్ ఫ్లఫీగా వస్తాయన్నమాట. సో ఇది ఒక మంచి టిప్ అనమాట, అస్సలు మిస్ చేయొద్దు. చూసారా 5 మినిట్స్ చూసిన తర్వాత ఎంత సిల్కీ స్మూత్గా ఉందో ఈ పిండి. తర్వాత నీట్గా దీన్ని ఒక స్టాండ్ మీద పెట్టేయండి, ఎందుకంటే కింద చల్లగా ఉండడం వల్ల తొందరగా పులిపోదు అనమాట. ఫర్మెంట్ అవ్వడానికి ఎక్కువసేపు పడుతుంది. సో ఇలా పెడితే తొందరగా అయిపోతుంది అనమాట. సో ఈ లైన్ వరకు ఉంటుంది చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ 12 hours తర్వాత చూస్తే ఈ లెవెల్ పెరుగుతుంది, అంటే బాగా ఫర్మెంట్ అయింది పిండి అని అర్థం అనమాట. సో చూసారు కదా డిఫరెన్స్. తర్వాత నేను దీన్ని 30 ఇడ్లీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను, మీరే చూడండి ఎంత ఫ్లఫీగా వస్తుందో. సో ఈ పిండి అంతా నేను బాక్స్లో తీసేసుకొని నాకు కావాల్సినంత పిండి మాత్రమే నేను అందులో ఉంచుకొని అందులో నేను సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను. సోడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పిండి పులిసింది కాబట్టి. సో నేను 30 ఇడ్లీ తయారు చేసి చూపిస్తాను, చూడండి ఎంత ఫ్లఫీగా వస్తుందో. ఎలాంటి సోడా కానీ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వాడకుండా చేశాను, ఓన్లీ సాల్ట్ మాత్రమే యూస్ చేశాను. చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత స్మూత్గా స్పంజీగా వచ్చిందో. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తుంది అండ్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అండ్ హెల్తీగా కూడా తినొచ్చు అనమాట. సో ఇలా నేను ఇలా పౌడర్ చల్లుకొని చూడండి ఎంత స్పంజీగా ఉందో. మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. అండ్ సేమ్ నేను 30 ఇడ్లీ కాకుండా నార్మల్ ఇడ్లీ కూడా చేశాను, ఆ ఇడ్లీ కూడా ఇలాగే వస్తుందన్నమాట. ఎక్కువ సోడా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎల్లో కలర్లోకి పిండి మారిపోతుంది. చూడండి ఎంత వైట్గా ఉన్నాయో, నేనేమీ యాడ్ చేయలేదు. సో మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి, బాగా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎంజాయ్.